ఓకే సార్. చూడండి ఏం రాద్దాం. స్టోరీ చెప్పినా సార్, చిన్నప్పుడు చదువుకుంది. చెప్పండి. వన్స్ అపాన్ ఏ టైమ్ హస్బెండ్ అండ్ వైఫ్. చెప్తారా? రాసేద్దామా? తెలుగులో చెప్తారా? ఇంగ్లీష్లో చెప్తారా? ఇంగ్లీష్ లో వచ్చినంత వరకు చెప్తాను, రాని చోట తెలుగులో చెప్పేస్తాను. ఓకే ఓకే, అక్కడ నేను హెల్ప్ చేస్తాను. చెప్పండి. ఓకే సార్. వన్స్ అపాన్ ఏ టైమ్ హస్బెండ్ అండ్ వైఫ్. టైం అంటారా? రాయండి సార్. Living in a forest. Once upon a time, husband and wife were living in a forest. Okay. హస్బెండ్ కట్టెలు కొట్టుకొని వచ్చి భార్యకి ఇస్తాడు. Husband used it to ఏమంటారు? కట్టెలు ఏమంటారు? కర్రలను అయితే స్టిక్స్. లాక్స్. కట్టెలు ఏమంటారు? లాక్స్ అంటే దొంగలు. సరే. Husband used it to fine. Husband used it to bring firewood. And వైఫ్ అమ్ముతూ ఉంటుంది. ఓకే. హస్బెండ్ యూజ్ టు బ్రింగ్ ఫైర్వుడ్ అండ్ అంటే అడవి నుంచి తీసుకొస్తాడు. హస్బెండ్ యూజ్ టు బ్రింగ్ ఫైర్వుడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. తీసుకొస్తా ఉంటాడు. ఆమెమో వైఫ్ ఏమో అమ్ముతా ఉండేది. ఓకే. వైఫ్ యూజ్ టు సెల్ దెమ్ టు ద పీపుల్. ఓకే. వచ్చిన మనీతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఓకే, చెప్పండి. దే యూజ్ టు లివ్ దేర్ లైవ్లీహుడ్ with that money which they got by selling firewood. ఓకే. ఒక రోజు భర్త రోజులానే కట్టెలు కొట్టడానికి ఫారెస్ట్ అడవికి వెళ్తాడు. లైక్ ఎవ్రీ డే husband that day also husband went to forest. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, పూరి గుడిసె చూస్తాడు ఫారెస్ట్ కి వెళ్ళి. where he saw a old hut. ఆ పూరి గుడిసెకి దగ్గరలో దొంగలు ఒక 20 to 30 మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉండడం తను చూస్తాడు. He saw there 20 to 30 people. Yes. 30 people. ఎలా దొంగతనం చేయాలి అని మాట్లాడుకుంటా ఉంటే చూస్తాడు.
Okay. He saw there 20 to 30 people were talking about how to steal. స్టిల్ దొంగలా? దొంగలు. How to steal the locks. ఎక్కడున్నాయి? ఊర్లోకి వెళ్ళి ఎలా దొంగతనం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పర్సన్ Okay. హస్బెండ్ వింటాడు. ఓకే. అంటే దొంగల గురించి కాదు వాళ్ళు మాట్లాడుకునేది. దొంగతనం చేయడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎస్. ఓకే. 20 to 30 people were talking about how to steal in the village. ఇన్ ద విలేజ్. అంతేగా? ఎస్. ఆ దొంగలకి భయపడి తను ఆ పూరి గుడిసెలోకి వెళ్తాడు. ఓకే. భయపడటంతో డేరింగ్ టు సీ దెమ్, వాళ్ళని చూసి వినడంతో వాళ్ళని చూసి భయపడి పూరి గుడిసెలోకి వెళ్తాడు. he went to inside of the ఇన్సైడ్ ఆఫ్ ది హట్. హట్ లోపల గోల్డ్, మనీ, వీళ్ళు దొంగతనం చేసిన మనీ, గోల్డ్ అన్ని ఉంటాయి. ఓకే. అక్కడ ఇతను చూశాడు. he found ఏం చూశాడు? గోల్డ్, సిల్వర్ మొత్తం. ఓకే. he found there gold, money and robbery which they robbed. దోచుకున్నదంతా అక్కడ చూశాడు. తను తీసుకొచ్చిన లంచ్ బ్యాగ్ లో ఆ గోల్డ్ కొంచెం, డబ్బు కొంచెం తీసుకొని వెళ్తాడు ఇంటికి. ఓకే. he kept some money and gold in his bag which he brought. లంచ్. హలో 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 వినిపిస్తుందండి? చెప్పండి. he brought lunch and went away to his house. Okay, fine. Continue. చెప్పండి. గోల్డ్ అండ్ తీసుకొచ్చిన గోల్డ్ అండ్ మనీ భార్యకి ఇస్తాడు. he gave gold and money what he brought. He gave gold and money what he brought. He gave to his wife. He gave to his wife gold and money what he brought. Okay. తన భార్యని అప్పుడు కొలవడానికి వాటిని ఏమంటారు, బౌల్ లాంటివి తీసుకొని రమ్మని పక్కింటి పంపిస్తాడు. ఒక ముస్లిం ఉంటది, ముస్లిం దగ్గర పంపిస్తాడు. ఏం కొలవడానికి?
గోల్డ్ అండ్ మనీని అప్పుడు కొలవడానికి అని చెప్పేటోళ్ళు. ఓకే. త్రాసు. ఓకే. రాసుకో అంటే దాని కాటా ఏమంటారు దాన్ని? కాట. కాటాని ఏమంటారు? మెజర్. weighing balance. Okay. He gave to his wife gold and money what he brought and asked, అడిగాడు, bring balance from the neighbor. దేనికోసం? టు మెజర్ the gold. ఓకే. ఆ గోల్డ్ అండ్ మనీతో వాళ్ళు మంచిగా జీవనం సాగిస్తూ ఉంటారు. రోజు ఇట్లానే చేస్తారు. ఆ ముసలావిడకి డౌట్ వచ్చి త్రాసుకి చింతపండు పెట్టి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు రోజు తీసుకెళ్ళి అని చెప్పి చింతపండు పెట్టి త్రాసునిచ్చిద్ది. ఓకే, సరే. వారు రోజు ఇదే విధంగా చేస్తూ ఉంటారు, అంతే కదా? దే యూజ్ టు డూ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే. ఒకరోజు ముసలావిడికి డౌట్ వస్తుంది. వన్ డే ద ఓల్డ్ ఉమన్ suspected and wanted to know what they were doing. యాక్చువల్లీ అసలు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంది ఆవిడ. అనుకొని హస్బెండ్ ఈ పర్సన్ వెనక ముసలమ్మ తెలియకుండా వెళ్తూ ఉంది, అంటే ఫాలో అవుతా ఉంది. అదే అంటే త్రాస్కి ఇదంతా అంటించింది అన్నారు కదా, అది వద్దా? ఫాలో అవుతూ వెళ్ళిందా? అది కూడా అంటించిందా? ఇది చింతపండు ఒక రోజు అంటించింది చింతపండుని. ఒక రోజు ఆ త్రాస్కి చింతపండు అంటించి ఇచ్చింది. ఓకే. అప్పుడు వన్ డే he kept some to the weighing balance bottom and gave to them. దీనివల్ల ఏంటి ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియలేదా? బంగారం ఒక ముక్కు పుడక అనేది త్రాసుకి అంటుకుంటది చింతపండు అంటించడం వల్ల. ఓకే. ముక్కు పుడకని ఏమంటారండి? నోస్ పిన్. ఓకే. ఓకే. ఏ నోస్ పిన్ was stick to that weighing balance. weighing balance. Stick to that weighing balance bottom. And found. ఏం చేస్తున్నారో తెలుసుకోండి. వాట్ they were actually doing. వీళ్ళు బంగారం తీసుకొస్తున్నారని తెలిసి అతనిని ఫాలో అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చింది బంగారం? knowing that తెలుసుకోవడంతో she followed her one day she followed her husband. అంటే ఎవరిని ఫాలో అయింది? she followed him one day knowing that she followed
హీ ఫాలోడ్ హిమ్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అంతే కదండి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని డౌట్ తో ఫ్రమ్ వేర్ హీ వాజ్ బ్రింగింగ్. Knowing that, she followed him from where he was bringing that gold and money. తను రోజులానే హట్ లోకి వెళ్తాడు. Like every day. She went to hut. Into the hut. అండ్ గోల్డ్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ దొంగల చప్పుడు విని తొందరగా ఈ పర్సన్ బయటకు వచ్చేస్తాడు. Okay, like every day he went to the hut and took gold. అండ్ సౌండ్ వింటాడు, దొంగలు వచ్చే సౌండ్ And వింటాడు. hearing the sound of robbers. సౌండ్ విని బయటకు వచ్చేస్తాడు. ముసలమ్మ నడవలేక గుహలోనే ఆ హట్ లోనే ఉండిపోయింది. Okay. Hearing the sound of robbers, he went to the hut and took gold. And hearing the sound of robbers, he immediately went out of that place. Yes. But ముసలమ్మ the old woman was struck in that house, in that inside of the hut. As she was not able to walk fast. దొంగలు ఆమెను చూడంగానే ఆమె దొంగ అని గోల్డ్ తీసుకెళ్తుంది అని చెప్పి చంపేస్తారు. Finding the old woman inside the robbers, understood that he only stealing all the money and gold every day. Finding the old woman inside, the robbers understood that she only stealing all the money and gold every day. Stealing all the gold and every day. తనని చంపేస్తారు ఓల్డ్ మెన్ ని. They killed the old woman. ఓకే, ఇది ఈ విధంగా రాయాలండి స్టోరీ. ఓకే సార్. ఓకే, ఇక్కడ మనం ముందు ప్లాన్ చేసుకున్నటువంటి ఏ స్టోరీ ఏం కాదు, అప్పటికప్పుడు అనుకున్నది రాసాం. ఇదేదో ఇది మీరు చెప్పినట్టుగా స్టోరీ రాసాం. ఓకే ఫైన్. ఎనీ డౌట్? నో సార్. ఓకే ఫైన్ అండి. సీ యూ టుమారో. ఓకే సార్. ఓకే.